వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నిన్న సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర వెహికల్ చెకింగ్ కార్యక్రమం చేస్తుండగా ఆ సమయంలో బోలా నాగసాయి సన్నా భీమారావు గాజువాక అనే పాత అఫెండరు దొరకడం జరిగింది. అతన్ని విచారించగా అతను సుమారు 6 నేరాలు 3 జిల్లాల పరిధిలో 4 జిల్లాల పరిధిలో చేశాడు. ఒకటి మన ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో 2024లో నవంబర్ నెల జరిగినటువంటి ఒక అఫెన్స్ కన్ఫర్మ్ చేస్తూ దాంతోపాటుగా కడప, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో కూడా నేరాలు చేసినట్టుగా మనకి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నేరాలు చేసిన తర్వాత ఈ సొత్తంతా ఈ బంగారం తీసుకెళ్ళి అలీ అహ్మద్ ఖాన్ ఇలా సోన్ అనేవాడు ఈ చిన్ననాటి స్నేహితుడు ప్రస్తుతం భీమవరం ఉంటాడు. ఇతనికి ఇచ్చినట్టు ఇతని ద్వారా వివిధ ప్రదేశాల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని జల్సాలకు ఖర్చు పెట్టినట్టుగా మా విచారణలో తేలింది. ఇతను గాజువాక పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. ఇతని మీద ఇప్పటికీ సుమారు 80 కేసులు నమోదైనవి. అన్నీ కూడా ఇంటి నేరాలు, దొంగతనం కేసులు, చోరీ కేసులు. కాబట్టి ఇతని మీద నిఘా పెట్టి సుమారు 2024 నవంబర్లో ఒక డూప్లెక్స్ హౌస్ మన ధనలక్ష్మి కాటన్ రోడ్లో ఉన్న డూప్లెక్స్ హౌస్ ఇంట్లో నేరం చేశాడు. ఆ నేరానికి సంబంధించి 250 గ్రాముల బంగారం పోయినట్టు వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దానికి గాను 246 గ్రాములు రికవరీ చేయడం జరిగింది. మిగతా 220 గ్రాములు కడప, నెల్లూరు, ఒంగోలు కేసుకు సంబంధించి రికవరీ జరిగింది. మొత్తం అతని దగ్గర నుంచి 464 గ్రాములు సుమారు 50 లక్షల రూపాయల విలువ గల బంగార ఆభరణాలు స్వాధీనం చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు కట్టడం జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి విశేషమైన ప్రతిభ కనవచ్చిన సిఐ బాజిలాలు, ఎస్ఐ శివప్రసాద్, వాళ్ళ క్రైమ్ స్టాఫ్ వీరబాబు, ప్రదీప్, ఈ ఎస్ఐ సతీష్ గారు వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినందించారు. వారికి రివార్డ్ రోల్స్ పంపించడం జరుగుతుంది. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ కనిపించి దాదాపు 8 నెలలైంది అఫెన్స్ జరిగి, అయినప్పటికీ దాన్ని వదిలిపెట్టకుండా వేటాడి ఈ ముద్దాయిని పట్టుకొని మాదాంతో పాటు 3 జిల్లాలకు సంబంధించిన కేసులు కూడా ఈ ముద్దాయి ద్వారా మనం డిటెక్ట్ చేయగలిగాం. 3 ఎస్పీలకి, కడప ఎస్పీ గారికి, నెల్లూరు ఎస్పీ గారికి, ఒంగోలు ఎస్పీ గారికి మా ఎస్పీ గారు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి ముద్దాయిని విచారించుకున్నారు. వాళ్ళ ప్రాపర్టీ కూడా సుమారు 220 గ్రాములు రికార్డ్ చేసాం. మా దగ్గర ఇక్కడ దగ్గరలో ఉంది. కొన్ని హైదరాబాదు వేరే ప్రాంతాల్లో తాకట్టు పెట్టినట్టున్నాయి. వాళ్ళ తర్వాత పీటీ వారెంట్ పడేసి ముద్దాయిని పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళు మిగతా ప్రాపర్టీ వాళ్ళు రికవర్ చేసుకుంటారు ఈ సందర్భంగా. కానీ ప్రజలందరికీ ముఖ్య గమనిక మీ ద్వారా ఏంటంటే ఊర్లకు వెళ్ళేటప్పుడు మా దగ్గర LHMS సిస్టమ్ ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే మాకు ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. ఈ ప్రకాష్ నగర్ లిమిట్స్లో దాతల ద్వారా సుమారు 300 కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కెమెరా కూడా హై ఫ్రీక్వెన్సీతో ఏర్పాటు చేయడం జరిగింది. నేరస్తుల మూమెంట్ ఏదైనా సరే దీన్ని కూడా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారానే పట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఈడు నేరం చేసుకుని బస్ స్టాండ్కి వెళ్ళి తాపీగా బస్సుకి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు క్యాబ్ పెట్టుకుని వెళ్ళటం మాకు సీసీ కెమెరా రికార్డ్ అయింది. ఆ రికార్డు ఆధారంగా మేము ఈ నేరస్తుని పట్టుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సీసీ కెమెరా కవరేజ్ టౌన్ అంతా ఉంది. నేరస్తుడు ఒక రోజులో ఆలస్యం అయితే కావచ్చు, కానీ తప్పించుకోవడం అసంభవం. దీనికి సంబంధించి తర్వాత ఈ కొత్తగా మనం మహిళల రక్షణకు సంబంధించి శక్తి యాప్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు అది దిశ ఉండేది. ఇప్పుడు శక్తి యాప్ అని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మా జిల్లాలో 7 శక్తి టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా శక్తి యాప్ అందరికీ, మహిళలకి అందరికీ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళల పట్ల నేరాలు చేసే ఎవరైనా సరే అలాంటి పోక్సో కేసులు కానీ ఇతర ఉమెన్ రిలేటెడ్ అఫెన్స్ సంబంధించి అన్ని కేసులు కూడా 60 రోజుల్లో ఛార్జ్షీట్లు పెట్టి వాళ్ళందరినీ కూడా ముద్దాయిలందరినీ కూడా న్యాయస్థానం మీద హాజరుపరిచి నేరస్తులకు సత్వరమే చర్చలు పడే విధంగా చేయమని మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. అందులో భాగంగా ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సంబంధించి వివిధ మెథడ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు
రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 రిజిస్ట్రేషన్స్ మనం పబ్లిక్ ట్రస్ట్ ద్వారా శక్తి టీమ్స్ ద్వారా మనం శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.